హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈసీఐఎల్ కాపరా లొకేషన్కి నియర్ బైగా ఉన్న దమ్మాయిగూడ లొకేషన్లో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ సెమీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ దమ్మాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, రాంపల్లి ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే సెమీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఈ ట్రిప్లెక్స్ విల్లాని కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా విత్ టీవీ యూనిట్, డైనింగ్ స్పేస్ దగ్గర మనకు పూజా గదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్, కిచెన్ వచ్చేసి కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో లేదా మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. కంప్లీట్గా మనకు విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటే రెడీ టు ఆక్యుపై కండిషన్లోనే ఈ విల్లా ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు. అండ్ మనకి మెట్రో స్టేషన్ కనెక్టివిటీని బేస్ చేసుకుంటే ఈ లొకేషన్ నుంచి మనకు తార్నాక మెట్రో స్టేషన్ 5 కిలోమీటర్ రేడియస్లో కనెక్టివిటీ ఉందండి. అండ్ మనకి చెర్లపల్లి స్టేషన్ కూడా నియర్ బై లొకేషను. అండ్ మనకి డీమార్ట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలాంటి అమ్యూనిటీస్ అన్నీ మనకు సరౌండింగ్ లొకాలిటీలో సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయండి. విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. టోటల్ మనకు విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 3000 స్క్వేర్ ఫీట్ అండి. ఇది బ్యాక్ సైడ్ మనకి చూడండి, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ప్రాపర్టీకి వచ్చేసి వాటర్ షార్టేజ్ ఇష్యూ లాంటివి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ మనకు డబుల్ సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. విల్లా ఇన్సైడ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అయ్యేటట్టు టోటల్ విల్లాలో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ మన ప్రాపర్టీ అయితే రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గ్రౌండ్ లెవెల్లో చూడండి, మన గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్లో మనకు వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు, డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది, ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు, సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. మోస్ట్లీ మనకు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు రీసెంట్గానే విల్లాకు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన స్పేసు. విల్లాలో ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ అరేంజ్ చేసుకోవాలంటే దాని తగ్గట్టుగా ప్రొవిజనల్ స్పేస్ అయితే ఇచ్చారు. దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ, వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. ఫ్లోర్ ప్లాన్ మాత్రం మనకు చాలా స్పేషియస్గా ఇచ్చారండి. 150 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ ఫీట్ G+2 ట్రిప్లెక్స్ విల్లా. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ, మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇమీడియట్గా మనకు విల్లాని ఆక్యుపై చేయొచ్చు. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. మన బెడ్రూమ్కి అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఏదైతే ప్రొవిజన్ ఇచ్చారో దానికి వాల్ పార్టీషన్ ఇచ్చారండి. అండ్ యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ తోటి బాల్కనీ యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. బాల్కనీ ఏరియా మనం వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. మిగతా అంతా మనకి ఏరియా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్స్ మోస్ట్లీ మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇస్తారండి. అండ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి.
మనకు దమ్మాయిగూడ లొకేషన్లో రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లేఅవుట్లోనే ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. మాస్టర్ బెడ్రూమ్లో మనకు చూడండి బెడ్ అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్కి వాల్ పార్టీషన్ ఇచ్చారు. అండ్ మనకు పర్సనల్ టీవీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్లో. కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్స్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మీరు కావాలంటే అడిషనల్గా వర్క్ డెస్క్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు స్పేస్ వైజ్గా నీడ్ ఉన్న వాళ్ళు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు విల్లా ప్రాపర్టీ అనేది 150 స్క్వేర్ యార్డ్స్లోనే కన్స్ట్రక్షన్ చేసిన మనకు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉండేటట్టు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారండి. అప్రాక్స్గా మనకి బెడ్రూమే ఒక 500 to 600 స్క్వేర్ ఫీట్ ఉంటుంది సైజు. అండ్ మిగిలిన బెడ్రూమ్స్ యావరేజ్గా 300 to 400 స్క్వేర్ ఫీట్లో ఉండేటట్టు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. కంప్లీట్గా మన సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లో ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది. బార్ కౌంటర్ సెక్షన్ కూడా విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇది దీనికి సంబంధించిన బాల్కనీ ఏరియా. వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. అండ్ ఈ విల్లా ప్రాపర్టీకి ఆపోజిట్గానే మనకు ఒక స్కూల్ అనేది లొకేట్ అయి ఉందండి. ఎడ్యుకేషన్ పరంగా హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, గ్రోసరీ స్టోర్స్ ఇలాంటివన్నీ మనకి ఈ నియర్ బై లొకేషన్లోనే ఉన్నాయి. పైగా ఇది రెసిడెన్షియల్గా డెవలప్ అయి ఉందండి దమ్మాయిగూడ లొకేషన్ అనేది. ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది సెకండ్ ఫ్లోర్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి ప్రొవిజన్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు టెర్రస్ బాల్కనీ ఏరియా అనేది కవర్ చేస్తాను. ఇది కంప్లీట్గా టెర్రస్ బాల్కనీ స్పేస్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఓపెన్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. దీన్ని మనకు టెర్రస్ గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు. లేదంటే మనం కంప్లీట్గా టెర్రస్ మీద సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అండ్ స్టేర్స్ కింద మనకి ఇక్కడ వాష్ ఏరియా అరేంజ్ చేసుకునే విధంగా స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. చూడండి ఈవెన్ మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియా ఏదైతే టెర్రస్ బాల్కనీ ఉందో అక్కడ నుంచి కంప్లీట్గా టెర్రస్ వెళ్ళడానికి కూడా స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఫ్లోర్ ప్లాన్ మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈవెన్ 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టోటల్ 3000 స్క్వేర్ ఫీటు. ఇది మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. చూడండి ఆపోజిట్ విల్లా ఎలా అయితే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేశారో దీని మీద కూడా ఆ విధంగానే మనకు సోలార్ ప్యానెల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.